కాకపోతే ఈ తల్లి ఇలా ఉండాలి, ఆ తల్లి ఇలా అలా ఉండాలి అని ప్రజలు మాత్రం ఎప్పుడు అనుకోలేదు. తల్లే దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ తల్లిని చూసినా తల్లి లెక్కనే ఉంటది, ఏ దేవుడిని చూసినా దేవత లెక్కనే ఉంటది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ తెలంగాణ తల్లుల విషయంలో ఇప్పుడు ప్రభుత్వమును ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటిది ఒక ఏంది అంటే వాళ్ళ రాజకీయాలను ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అసలు తెలంగాణ తల్లి ఏ తల్లి ఉన్నా కూడా తెలంగాణ తల్లి అని భావించుకుంటారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తల్లి ఉన్నా అది తెలంగాణ తల్లే, అంతకుముందున్న టిఆర్ఎస్ వాళ్ళు పెట్టిందైనా తెలంగాణ తల్లే. కాకపోతే ఈ తల్లి ఇలా ఉండాలి, ఆ తల్లి ఇలా అలా ఉండాలి అని ప్రజలు మాత్రం ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలే మా పార్టీ తల్లి ఇట్లా ఉండాలి, ఆ పార్టీ తల్లి అలా ఉంటది అని చెప్పేసి వీళ్ళే అనుకుంటారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా తెలంగాణ తల్లి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన విధంగా ఉండాలి, లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళు పెట్టిన విధంగానే ఉండాలని ప్రజలు అంటలేరు. వాళ్ళు పెట్టిందైనా తెలంగాణ తల్లే, వీళ్ళు పెట్టిందైనా తెలంగాణ తల్లే, ఇద్దరు తల్లులే. కాకపోతే వీళ్ళు రాజకీయాల కోసం మా తల్లి అని కొట్టుకుంటారు, కానీ ప్రజలు మాత్రం కొట్టుకుంటలేరు. ఇది కరెక్ట్ విషయం అని నా అభిప్రాయం. ఈ తెలంగాణ పెట్టినప్పుడు తెలంగాణ అది బొమ్మ నచ్చింది, అది ఇప్పుడు ఈయన పెట్టి ఈయనకు నచ్చుతుంది. అది ఎప్పుడు సంతృప్తి దానికి మనం ఏం చేద్దాం. ఏది ఇప్పుడు సారు అది పెట్టినప్పుడు అదే మంచిది అనిపించింది, ఇప్పుడు ఇది పెడితే ఇది మంచిది అనిపిస్తుంది. అవసరం విగ్రహాలు ఎందుకు సారు? అది కాదుగా రాజకీయం, ప్రజల కోసం గెలిచిండు వాడు. విగ్రహాలు కూడా పెట్టిన దాన్నే ముక్కుంటే అయిపోయి ఏమవుతుంది? ఇప్పుడు దేవుణ్ణి ఎక్కువ పోషణ పెట్టిన ఆ పోషణ వెనక నుంచి వాడు ఎవరు పెట్టిన దాన్ని మనం కొలుచుకుంటున్నాం. ఇది మంచిగా చేయాలి, ఇంకోటి పెడదాం అని చెప్పి దాన్ని చేసడం కరెక్టేనా? అది మంచి పద్ధతి కాదు. ఇక ఎవరిని ఇష్టం వచ్చి వాళ్ళు లొల్లు కోసం ఇదంతా పంచాయతీ. తెలంగాణ తల్లి విగ్రహాల విషయాల్లో ఏదైనా విగ్రహమే, తల్లే దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. పెట్టిన దాన్ని స్వీకరించుకుంటే సరిపోతుంది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని స్వీకరించుకుంటే సరిపోతుందని నాకు లేదు. అంటే ఉంది గతంలో విగ్రహం ఉంది, పెట్టలే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, పెట్టలేదు గతంలో. సచివాలయం కాడ పెట్టలేదు కదా విగ్రహం పెడతామని. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని స్వీకరించుకుంటే సరిపోతాయని నా అభిప్రాయం. అంటే రాజకీయంగా కానీ చర్చలు అనేది రాజకీయంగా నడుస్తాయి. దాన్ని ఏదైనా భూతత్వంలో పెట్టి చూస్తే పెద్దనే అవుపిస్తుంది. ఈ రోజున జరుగుతున్న చర్చ ఈ తల్లి మంచిదా ఆ తల్లి మంచిదా అనే చర్చలో భాగంగా ఈ ఏ తల్లి అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రజలు దాని గురించి ఎవరు కోరుకోవట్లేదు. ఏదో రాజకీయ నాయకులు వచ్చినాడు దాని గురించి తప్ప అసలు ఏదో ఒక విగ్రహం అనేది ఫస్ట్ ఎవరెవరు సేమ్ ఉన్నప్పుడు అది స్టార్ట్ చేయడం జరిగింది, బయట కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎవరు పెట్టినా కూడా ఇంకోసారి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒకరు పెట్టిన దాన్ని ఇంకొకటి ఇటువంటి ముఖ్యమైన అంటే స్టాచ్యూస్ కానీ ఇంకోటి కానీ కావాల్సి దీనికి ఒక జీవో తెచ్చి ఎవరు పెట్టినా కూడా ఎస్టాబిలిటీ చేసిన వాటిని మళ్ళీ రీసర్క్యులేట్ చేయకుండా ఉండాలన్నది నా ఒక అభిప్రాయం. ఇట్లా పెట్టి మరొక 4 రోజుల తర్వాత అందరి మనోభావాలు మళ్ళీ దెబ్బతీసేలా ఒకటి చేసి మళ్ళీ ఈ ఏ రాజకీయ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఒక అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండే అసెంబ్లీ కానీ ఇటువంటి సచివాలయంలో ఇటువంటి పెట్టిన ఒక గవర్నమెంట్ కార్యాలయంలో పెట్టిన వాటిని ఎటువంటి ఏ పార్టీస్ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఎవరు పెట్టినా కూడా వాళ్ళని స్వీకరించే పద్ధతిలో ఉంటే బాగుంటుంది. అటువంటిదే ప్రజలు కోరుకుంటానని నా అభిప్రాయం. ఈ తెలంగాణ తల్లి విగ్రహాల కాడికి వస్తే ఏ తల్లిని చూసినా తల్లి లెక్కనే ఉంటది, ఏ దేవుడిని చూసినా దేవత లెక్కనే ఉంటది. కాబట్టి ఉన్న విగ్రహాన్ని ఉండనిచ్చినట్టయినా ఏం లేదు, లేకుంటే కొత్త తెచ్చినా అదే అని కాదు. కానీ ఒక గవర్నమెంట్ చేసిన దాన్ని మళ్ళీ గవర్నమెంట్ మార్చకుండా ఉండే సిద్ధాంతం అనేది ఒకటి కావాలి, అంతే. ఇప్పుడు తెలంగాణ తల్లి ఫస్ట్ చేసిన తల్లి ఏంటంటే ఆభరణాలు వేసుకొని కొంచెం ఆర్భాటంగా కనపడుతుంది. ఇప్పుడున్న తల్లి ఏంటంటే ఏంటి రైతుకు సంబంధించిన అవి కట్టుకొని ఒక పేద విగ్రహంగా ఒక రైతు విగ్రహంగా ఉన్నది అట్లా. కాబట్టి మా తెలంగాణ తల్లి కాబట్టి మేము ఏ రూపకంగానైనా తల్లిని ఆహ్వానిస్తాం. ఇట్లా అట్లా అనేది ఏం లేదు. సరే, తెలంగాణ తల్లి పాతదే బాగుండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ఇష్యూ చేసుకుంటా మాది పెట్టాలని వాళ్ళు అనుకుంటారు. అంతే, పాతదే బాగుంది. అది పాతదే ఉంటే బాగుండు. ఇప్పుడు అది మాకు అని ఇష్యూ చేస్తాను కదా వాళ్ళు ప్రభుత్వాలని, అది ఎందుకు అని పాతదాన్ని పెడితే అయిపో కదా అని కలర్ మార్చుడు అది అనుడు ఎందుకు అని.